பெருமைக்கு அருமை வாக்காளர் பெருமக்களே, வணக்கத்திற்குரிய தாய்மார்களே, இளைஞர்களே, நண்பர்களே, வியாபார தலைமுறை மக்களே, வருகின்ற திங்கட்கிழமை நடைபெறுகின்ற சட்டமன்ற தேர்தலில் நமது வெற்றி வேட்பாளர் அண்ணன் MC விஜயானந்த ரெட்டி அவர்களுக்கு பேன் சட்டத்தில் முத்திரைக்கு ஆதரிக்குமாறு அன்போடு கேட்டுக்கொள்கிறோம். இதோ நமது வெற்றி வேட்பாளர் அருமை அண்ணன் MC விஜயானந்த ரெட்டி அவர்கள் உங்களை நாடு வந்து கொண்டிருக்கிறார். உங்கள் இல்லங்களை தேடி வந்து கொண்டிருக்கிறார். அவரை தயவுசெய்து மிஸ் பண்ணாதீங்க. நமது அண்ணன் விஜயானந்த ரெட்டி அவர்கள் நல்லவர், கொடுத்து கொடுத்து சிவந்த கருத்திற்கு சொந்தக்காரர், கூப்பிட்ட குரலுக்கும் ஓடோடி வந்து பணியாற்றக்கூடிய நல்ல மனம் படைத்தவர். அவர் வந்து பேசுபவர் கிடையாது, செய்பவர். சொல்லுவது கிடையாது, செய்பவர் நம்முடைய அண்ணன் MC விஜயானந்த ரெட்டி அவர்கள். அவருக்கு உங்கள் பொன்னான வாழ்த்துக்களை. அன்போடு கேட்டுக் கொள்கிறோம். அனைத்து வித்தியாசங்களுக்கு பொன்னான வாக்குகளை முத்திரைக்கு
చిత్తూరు పట్టణం బజారు నలుమూలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి గానం రూపంలో ప్రజలకు ప్రతి బజార్లో ఉన్నటువంటి దుకాణదారులకు రోడ్డు మీద వెళుతున్న వాహనదారులకు అందరికీ కూడా మనం మన పార్టీ యొక్క విధి విధానాలన్నిటినీ పాటల రూపంలో చూపిస్తూ వాళ్ళందరినీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అభ్యసించాం. ఈరోజు ఇది ర్యాలీలో చివరి దశ అయితే రేపటికి ముగింపు దశ. ముగింపు కార్యక్రమంలో భాగంగా బ్యాండ్ సర్కిల్లో సంతపేట అవతల భారీ ఎత్తున దాదాపు 40,000 నుంచి 50,000 మందితో రేపు ఉదయం 10 గంటలకు భారీ బహిరంగ సభ ప్రారంభమవుతుంది. ఈ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, విద్యావేత్తలు, మేధావులు అందరూ వచ్చి చిట్ట చివరి కార్యక్రమాన్ని చిరునవ్వులతో, ఆనందాలతో, ఆహ్లాదకరంగా అందరి ప్రశంసలని అందుకునే విధంగా, అందరి ప్రసంగాలని ప్రఖ్యాతి చెందే విధంగా, ప్రతి ఒక్కరు ప్రసంగించేదాన్ని ప్రశంసలు పొందే విధంగా మీరందరి దీవెనలు మాకు ఆశీస్సులుగా మీరు దీవించడానికి ప్రతి ఒక్కరూ ఒక సైనికులు లాగా, ఎవరికి వాళ్ళు స్టార్ క్యాంపెయినర్ లాగా మీరందరూ కూడా రేపు ఒక్కరోజు ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ ఇది మన సొంత బాధ్యత, మన పని అనే ఒక నినాదంతో ఈరోజు పెత్తందారులందరూ ఒక పక్కున్న మాకు మీరే స్టార్ క్యాంపెయినర్లుగా ఈరోజు అన్ని నిలిచి నడిపిస్తున్నారు. కాబట్టి రేపొక్క రోజు ఆ సభని చిత్తూరు చరిత్రలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న విధంగా జరిపించడానికి మీ అందరి సహకారం, తోడ్పాటు, సహాయం నాకు అవసరమని ప్రతి ఒక్కరిని శిరస్సు వంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్, జై జగన్. మన గుర్తు రేపు ఒక్కరోజు మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజు గురించి అందరికీ కూడా సోషల్ మీడియాలో పంపించేశాం. సమయం ఎక్కడ, స్థలం ఎక్కడ, దానికి తగ్గది మీటింగ్ యొక్క సారాంశం ఏమనేది కూడా రేపు చిట్ట చివరగా మీటింగ్ ఉంటుంది. కాబట్టి ఈరోజు పుత్తూరులో సీఎం గారిని కూడా కలవడం జరిగింది. నా భుజం తట్టి నువ్వు ఏం చెప్పాలో చెప్పు, చంద్రబాబు లాగా ఊసరవల్లి మాటలు కాదు, మంది చెప్పింది చేస్తా, అదే విధంగా చెప్పింది చేసే ధైర్యం నాకుందని నువ్వు ప్రజలలో ప్రసంగం ద్వారా ప్రయోగించు, నేను చూస్తా, నువ్వు భయపడద్దు అని నాకు భుజం తట్టి ధైర్యం చెప్పి ఇవాళ పంపించారు. కాబట్టి చివరి సభ రేపు ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, అభిమానంగా మనమందరం ఏకమై మన విధి విధానాలు, మన ధ్వని అన్ని వినిపించడానికి సిద్ధమా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రోజు విజయానందరెడ్డి వెనక ఎవరున్నారనేది మీరు కళ్ళారా చూసినారు. ఇది బీసీ ఎస్సీ గర్జన. ఈరోజు ఎంత ఆనందంగా ఎవరు పిలిగిపోయినా కాశీనాథన్ అన్న, కండనన్న ఒక మాట పిలుపుతో ఇన్ని వేల మంది బీసీలు, ఇన్ని వేల మంది ఎస్సీలు రావడం ఇది చాలా శుభ పరిణామంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చిత్తూరు కాన్స్టిట్యున్సీలో 80,000 మంది బీసీలు, 20,000 మంది ముస్లిమ్స్ మన వెనుకున్నారు, ఎస్సీలు 50,000 మంది మన వెనుకున్నారు. వీళ్ళకి ఎవ్వరూ దిక్కులేదు, చాలా మంది వాడుకొని వదిలేసినారు. అది గుర్తుపెట్టుకోవాలి.
పేదోళ్ళైనా ఏమి అమాయకులైన బీసీలని ఎస్సీలను వాడుకొని 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా వాడుకున్నది మీకు అందరికీ తెలుసు. కాబట్టి దొరక మనకి విజయానంద రెడ్డి గారు దొరికినారు. అతన్ని కాపాడుకోవాలి. విజయానంద రెడ్డిని కాపాడుకోకపోతే చాలా ఇబ్బందులు పాలవుతాము. ఈయన ఒక పారిశ్రామికవేత్త. చాలా వేల మంది, మీకు తెలియదు, చాలా వేల మంది ఇప్పటికే ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. ఎవరికి తెలియదు. ఇంకా కూడా కొన్ని వేల మంది ఉద్యోగం ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చిత్తూరుకి సొంత డబ్బులు ఎంతో ఖర్చు పెట్టింది మీకు అందరికీ తెలుసు. ఇంకా కూడా పెట్టేదానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి మేము నిర్ణయించింది తీసుకుని 1,00,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిపించాలని మనం ప్లాన్ చేస్తా ఉన్నాము. కాబట్టి వాళ్ళకి ఎవ్వరూ లేదు. నేను చెప్తా ఉన్నా, నాకు గడప నాకు తెలుసు, విజయానంద రెడ్డి తెలుసు. 50,000 ఇండ్లు, 60,000 ఇండ్లు, 55,000 ఇండ్లు ఉన్నాయి. అందరూ 1,00,000 మంది బీసీలు, 50,000 మంది ఎస్సీలు, 15,000 మంది రెడ్డిసు, వైశాస్ మనకైతే చాలా బాగున్నారు. ఇప్పుడు మీరే చూసినారు వైశాస్కి కాపులు, వైశాసు, బ్రాహ్మిన్స్ కూడా మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. వాళ్ళు మంజీరాలు చాలా పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ బలిజాస్ అయితే వాళ్ళు ఎంత వాడుకున్నారో మీకు తెలుసు. బలిజాస్ కూడా మనం అనుకున్నారు. కాబట్టి ఆదికేశన్ నాడు ఫ్యామిలీనే కంటతడి నిలబెట్టిన ఘనత పార్టీకి ఉంది. కాబట్టి ఎవ్వరు ఏమీ లేదు, మనందరూ మనం అనుకున్నారు. కాబట్టి విజయానంద రెడ్డిని మనం కాపాడుకోవాలి. 1,00,000 ఓట్ల మెజార్టీతో మనం ఆయన గెలిపించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. నేను కూడా విజయానంద రెడ్డి వెనుకుండి, నేను కూడా ఆయన వెనుకుండి ఉడతా భక్తి సహాయం మనందరికి చేస్తామని కూడా నేను తెలియజేస్తున్నా. ఇది బజార్ కాబట్టి చెప్తా ఉన్నా. 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకులో తీసుకుపోయి వాళ్ళు గుజరాత్లో పెట్టినారు. మనోళ్ళకు 2,000 కోట్లు కూడా లోన్ లేదు. ఆ విషయం కూడా బజార్లో 10,000, 50,000 లోన్లు కూడా దొరకడం లేదు. ఆ విషయంలో నేను విజయానంద రెడ్డితో మాట్లాడి బ్యాంకులు వాళ్ళ దగ్గర నుండి మనం 1,000 కోట్లు మనం తీసుకునేదానికి కూడా మనం ఆస్కారం ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన చిన్న బాయ్ కాశీనాథన్, ఆయన పాంప్లెట్ ఎత్తుకొని పోతా ఉంటే నాకు కూడా ఆశ్చర్యం. 40 ఏళ్ళ చరిత్రలో ఆయన పాంప్లెట్ ఎత్తుకొని ఇంటింటి తిరిగింది. నాయకర్స్ అంతా చూడాలి. ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న అనుభవం చిత్తూరులో ఎవరికే లేదు. పెద్ద మినిస్టర్లు ఆయన ఇంటికి వచ్చిపోయినారే కానీ ఆయన ఎక్కడికి కానీ ఓటేమని అడగలేదు. అటువంటి వ్యక్తి, ఇంక్లూడింగ్ ఇందిరాగాంధీ ఆయన ఇంటికి వచ్చింది. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు విజయానంద రెడ్డికి మాట ఇచ్చిన ఆయన చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప మనసున్నటువంటి వ్యక్తిని. ఆయన ఏందన్నా నువ్వు ఆ మరి పరిగెత్తాను అంటే 90 ఏళ్ల వయసు ఆయనకి. అటువంటి వ్యక్తిని చూసి మనందరూ నేర్చుకోవాలా. కాబట్టి ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ నేను పాద నమస్కారం చేస్తానా. ఓటు విలువ చాలా విలువైంది. వీళ్ళు చేసిన వెధవ పని. నేను ఆర్ కృష్ణయ్య అని బీసీ వ్యక్తి వస్తే రాళ్ళు దాడేసినారు. జిల్లా మొత్తము వాషౌట్. ఒక్క రాయి దెబ్బ మీ తెలుగుదేశానికి సర్వనాశనం చేస్తుంది. బీసీలకు రాళ్ళు వేస్తారా మీరు? సిగ్గుందని మీకు అడుగుతా ఉన్నా. ఒక ఎంపీ రాష్ట్రం తెలుగుదేశం, తెలంగాణ, ఆంధ్ర మొత్తానికి ఆయన పేదల కోసం పోరాడిన వ్యక్తి పైన రాయి వేస్తారా? కాబట్టి అంత పెద్ద నాయకుడి పైన రాయి వేసినారంటే మీ ఓటు పైన, మీ గుర్తు పైన రాయి పడింది నిన్ననే. కాబట్టి మీకు డిపాజిట్లు కూడా ఉండదని కూడా నేను తెలియజేసుకుంటానా. కాబట్టి విజయానంద రెడ్డిని కాపాడుకుందాం. రేపు జరగబోయే మీటింగ్ని మనం బ్రహ్మాండంగా జయప్రదం చేసుకోవాల్సిందే కోరుకుంటూ విరమించుకుంటున్నా. రేపు అక్కడ కొద్దిగా ఆలస్యమైన అందరికీ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా భోంచేసి తర్వాత నిదానంగా బయలుదేరచ్చు. ఎందుకంటే మన అంకం చివరి దశకు చేరింది కాబట్టి చివరి దశలో ఉండేటప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉండాలి. కాబట్టి అందరం మనం భోంచేసి అక్కడి నుంచి బయలుదేరాలి. కాబట్టి అందరూ కూడా ఆహ్వానంగా పిలుపు మేరకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వచ్చారంటే మీ ముఖానందంలో విజయానందుని గెలుపు తథ్యమని శాశ్వతమని ఇక్కడ మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. నేను విజయానంద రెడ్డి ఎమ్మెల్యే చేసేదానికి సిద్ధం. మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? చిత్తూరులో అవినీతి పనులు కూడాలి తరిమి కొట్టడానికి మనమంతా సిద్ధమా?